ఏలూరు నగరంలోని 27వ డివిజన్ చొదుమెల్లలో అమృత్ 2.0 పథకం కింద 1.65 కోట్ల వ్యయంతో 5 లక్షల లీటర్ల సామర్థ్యమున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చట్టి, ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ పాల్గొన్నారు. విలీన గ్రామాలకు సురక్షిత గోదావరి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నేతలు తెలిపారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సమకూరుస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏలూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దలు చూడేంద్ర గారికి, మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, 75-80% వ్యాధులన్నీ కూడా నివారణ అయ్యేటువంటి పరిస్థితి. ఈ రోజున మరి భారత ప్రభుత్వం, అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని యొక్క ప్రతి ఇంటికి కుళాయి అందించాలి, ఈ యొక్క గ్రామాలన్నింటికి కూడా రోజున మొన్ననే ఎమ్మెల్యే గారు కూడా ప్రామిస్ చేశారు. ఒక 6 నెలల నుంచి 10 నెలలు, సంవత్సరం లోపు మేము అందరం కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గోదావరి జలాల్ని ప్రతి ఇంటికి కూడా చేర్చేటువంటి బాధ్యతను మేము తీసుకుంటా ఉన్నాం. నాకు ఇచ్చినటువంటి అధికారం కాదు. ఈ రోజున ఒక మా వెంకటాపురం గ్రామ పంచాయతీ తీసుకుంటే 18 డివిజన్లకి 6 పంచాయతీలకి బార్డర్ ఉంటుంది. ఎక్కడా కూడా మంచినీరు ఉండదు, ఎక్కడైనా శుద్ధ వాటరే. ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాటర్ అనేది చెప్తాను. కేవలం వాటి కోసం నేను గతంలో దాదాపు 12 ప్లాట్లు పెట్టి ఇవన్నీ కూడా మరి ఈ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపనకు నాంది పలికినందుకు